నమస్తే, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు మనము కటింగ్స్ పెట్టుకున్నాం కదండి. ఇది వరకు మనము ఆ కటింగ్స్ అన్నిటినీ నేను చెప్పాను కదా, డ్రాగన్ కటింగ్స్తోనే డ్రాగన్ తోట ఒక లైన్ మొత్తం వేయాలని అనుకుంటున్నానని. ఇప్పుడైతే నేను వేయబోతున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ బాగుంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇక్కడ చూసారా, నేను ఈ టబ్ నిండా పెట్టానండి కటింగ్స్ అనేవి. ఆల్రెడీ మనకు జర్మినేషన్ అయిపోయాయి. ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లలో అంతా వచ్చేసి వేరే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి, మా అక్క వాళ్ళు వచ్చారండి, వాళ్ళందరికీ కొన్ని మొక్కలైతే తీసి ఇచ్చేసాను. ఇక మీదట ఇవ్వదలుచుకోలేదు, ఎందుకంటే నేను డ్రాగన్ తోట వేయాలి అనుకుంటున్నాను కదా. అంటే పిల్లలు ఇష్టంగా తింటున్నారండి, లో మెయింటెనెన్స్ కూడా. అందుకని నేనైతే ఎక్కువ మొక్కలు పెట్టాలని అనుకుంటున్నాను. చూసారా, మనం పెట్టిన 15 డేస్కి అంతా కూడా ఎంత బాగా రూట్స్ అనేవి ఫామ్ అయ్యావో. మనము ఒక్క మొక్క తెచ్చుకుంటే అండి డ్రాగన్ తోటని మనము ఈజీగా వేసుకోవచ్చు. మనము ఇప్పుడు కటింగ్స్ పెట్టుకున్నాం కదండి, అంటే మనకు ఆల్రెడీ మెచ్యూరిటీ ప్లాంట్ నుంచి మనము ఫ్రూటింగ్ ఉన్నటువంటి ప్లాంట్ నుంచి మనము కటింగ్స్ తీసుకున్నాం కదా. ఆగస్టు సెప్టెంబర్లో అలా పెట్టుకోండి. లేకపోతే మీరు ఇప్పటి వరకు పెట్టుకోకపోతే అక్టోబర్లో అయినా సరే పెట్టుకోవచ్చండి కటింగ్స్ అనేవి. పెట్టుకున్న తర్వాత మనకు 15 డేస్ 1 మంత్కి అంతా కూడా కటింగ్స్ అనేవి రెడీ అయిపోతాయి. వీటిని మనము రీపార్ట్ చేసుకున్నామంటే అంటే జూన్లో మేబీ నాకైతే క్రాప్ వస్తుందని నేను అనుకుంటున్నానండి. లేదంటే ఈ జూన్కి రాకపోయినా కూడా అంటే నెక్స్ట్ సమ్మర్కి కూడా మనకు ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. డిసెంబర్ వరకు కూడా మనకు ఫ్రూటింగ్ ఉంటుందండి. చూసారు కదా అసలు ఎంత బాగా ఇటు సైడ్ ఉన్నాయి కదండి, అవి ఇంకా రూట్స్ అంటే కొద్దిగా లేట్గా పెట్టాం కదా. ఇంకొక 5 డేస్ ఆగి తర్వాత ఇవి కూడా నేను రీప్లాంట్ అనేది చేసుకుంటాను. ఇప్పుడైతే చూసారు కదా ఎన్ని డ్రాగన్ మొక్కలు మనము ఒక్కొక్క పాట్లో మనము 4 పెట్టుకోవాల్సి ఉంటుందండి. సాయిల్ మిక్స్ చూసారా, సాయిల్ మిక్స్ వచ్చేసి నేను 50% సాయిల్ తీసుకున్నానండి, 20% అనేది శాండ్ తీసుకున్నాను. చూసారా, శాండ్ అనేది ఎక్కువ ఉండాలండి, ఎందుకంటే ఇది సకులెంట్ వెరైటీ కదా. 20% శాండ్ అనేది తీసుకున్నాను. తర్వాత 30% వచ్చేసి కంపోస్ట్ తీసుకుంటానండి. మనకు డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా ఉండాలండి ఖచ్చితంగా, ఎందుకంటే రూట్ రాట్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఇది వచ్చేసి సినమన్ పౌడర్ అండి. చెప్పాను కదా నేను ప్రతి ఒక్క మొక్కకి యాంటీఫంగల్ కోసం అండి సినమన్ పౌడర్ వాడతాను, స్ప్రే కూడా చేస్తాను. ఇది వేయడం వల్ల మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇది వచ్చేసి వర్మి కంపోస్ట్ అండి. అంటే సకులెంట్ ప్లాంట్స్కి మనకు కిచెన్ వేస్ట్ కంటే కూడా మీరు ఎప్పుడైనా సరే వర్మి కంపోస్ట్ వేసుకోండి. ఎందుకంటే కిచెన్ వేస్ట్ మనము వంటింటి వ్యర్థాలతో చేస్తూ ఉంటాం కదా, చాలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సకులెంట్స్కి వేటికైనా, ఇప్పుడు అడోనియమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సకులెంట్స్కి సంబంధించిన వాటికి వర్మి కంపోస్ట్ అయితే చాలా బెటర్ అండి. నేను వర్మి కంపోస్ట్ అనేది వేసుకున్నాను. అలాగే నెమటోడ్స్ అంటే రూట్ రాట్ అవి రాకుండా మనకు ఇది నీమ్ పౌడర్ అండి, యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది. అలాగే ఫెర్టిలైజర్గా, స్లో రిలీజ్ ఫెర్టిలైజర్గా కూడా పనిచేస్తుంది. ఇది డ్రాగన్ మొక్కలకి సాయిల్ మిక్స్ అనేది మా హస్బెండ్ అండి హెల్ప్ చేస్తున్నారు. తను సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. చూసారా, తనే తెస్తారండి నాకు సాయిల్ కావాలన్నా, ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవి కంపోస్ట్లు కానీ, ఈ శాండ్ కావాలన్నా ఇవన్నీ తనే చేసి ఇవన్నీ నాకు పైకి, అంటే ఇది 2nd ఫ్లోర్లో అండి, పైకి తనే షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి మనం కటింగ్ తీసాం కదండి 15 డేస్ బ్యాక్. చూసారా, అక్కడ మనము కటింగ్ తీసాము, మళ్ళీ 4 బ్రాంచెస్ అయితే వచ్చేసాయి. చూసారా ఎంత ఫాస్ట్గా గ్రోత్ ఉంటుందో, చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. వీటికి పెస్ట్ రాదు అనుకుంటాం కదండి, లేదండి, పెస్ట్లు వీటికి కూడా వస్తూ ఉంటాయి. ఆకులు అంటే వీటి స్టెమ్స్ ఉన్నాయి కదా, అవి సన్నగా బ్లాక్ స్పాట్స్ లాగా మారిపోవడము, రూట్ రాట్ వచ్చి చనిపోవడం, అంటే ఓవర్ వాటరింగ్ వల్ల రూట్ రాట్ రావడము. పూత పిందె రాలిపోతూ ఉంటుందండి, అంటే పిందె ఎల్లో కలర్లో మారిపోతుంది. అంటే దానికి వచ్చేసి మనకు రీజను వాటర్ ఎక్కువ అయి ఉండొచ్చు, లేదా న్యూట్రియంట్స్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. చూసారా, నేను ఇలాగా మొత్తము మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా సాయిల్ మిక్స్ అన్నిట్లో నింపేసుకున్నానండి. నేను చెప్పాను కదా ఈ లైన్ మొత్తం అండి డ్రాగన్స్ పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఉసిరి చెట్టు ఉందండి, పప్పు ఉసిరి, ఇక్కడ సందులో మనకు ఇరుకు అవుతుంది. ఆ ప్లాంట్ని అయితే నేను అవన్నీ జరుపుకోవాలండి.
ఆల్రెడీ ఇక్కడ పెట్టాను చూడండి. ఇలాగా మధ్యలో మనము ఏదైనా ఒక స్టిక్ సపోర్ట్ ఇచ్చేసి ఒక 4 మొక్కలు అనేవి పెట్టేసుకొని, మొక్కలు అవి స్టెమ్స్ పెరుగుతూ ఉంటాయి కదా, పైకి పెరుగుతూ ఉన్నప్పుడంతా కూడా మనము ఈ థ్రెడ్స్ అనేవి కట్టుకుంటూ వెళ్ళాలండి. అప్పుడే మనకు అవి వాలిపోకుండా స్టిఫ్గా అనేవి నిలబడతాయి. చూసారా, సాయిల్ మిక్స్ అనేది తప్పకుండా శాండ్ కలుపుకోండి. ప్రాపర్ సాయిల్ మిక్స్ అనేది ఇంపార్టెంట్ అండి. పూత పిందే టైంలో బోన్ మీల్ అనేది కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనకు కాయల సైజు పెద్దగా వస్తుంది. చూసారా, ఇక్కడ స్టిక్ సపోర్ట్ ఇచ్చి ఆల్రెడీ ఒక దానిలో కంటైనర్లో పెట్టాను. ఇంకా అవన్నీ కూడా పెట్టుకుందామండి మనము. చూసారా, ఇక్కడ పెట్టాం కదా మనము. ఇక్కడ ఇంకొక పార్ట్లో ఇలా మనకు పైకి అవి పెరుగుతూ ఉంటే మనము స్ట్రైట్గా కట్టుకుంటూ వెళ్ళాలండి. బాగా థ్రెడ్స్ అనేవి టైట్గా కట్టుకోవాలి. అవి చాలా వెయిట్ ఉంటాయి కదా, ఇవి ఇంకా రెడీ అవ్వలేదు. ఇవి ఇంకొక 5 days తర్వాత మళ్ళీ ఇవి రీప్లాంట్ అనేవి చేసుకుంటాను. ఇక్కడ దీనికి నేను మాస్టిక్ లాగా చేశానండి, ఎందుకంటే వాటికి రూట్స్ ఉంటాయి కదా. కొద్దిగా మనము ఈ చెక్కలు పైపులు వాటికంటే కూడా ఇలా చేసుకోవడం వల్ల వాటి రూట్స్ అనేవి వాటిని పట్టుకొని చక్కగా పెరుగుతాయండి. అందువల్ల ఇది ఆల్రెడీ ఒకటి రెడీ చేసి ఉంచుకుంటే దాన్ని అయితే పెట్టాను. ఇక్కడ మనము ఇలాగా సాయిల్ చూసారా ఎంత బాగా రూట్స్ ఫామ్ అయ్యాయో. మనం పెట్టి 15 days అయింది. ఇంతకుముందు వీడియో చేశాను కదా, ఎవరైనా ఫస్ట్ టైం మనకు చూస్తున్నట్లయితే మన ఛానల్ని, ఈ వీడియో కటింగ్స్ వీడియోస్ అన్నీ ఉన్నాయండి మన ఛానల్లో. ఇంకా ముందు ముందు కూడా అన్ని కటింగ్స్తో ఎలా పెట్టాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఒక్కొక్క మొక్క కొనాలంటే మనకు చాలా కాస్ట్ ఉంటుంది కదా. ఇవి రేర్ ప్లాంట్స్, చాలామందికి దొరకవు అని కూడా అంటారు. ఇది అమెరికన్ బ్యూటీ అండి, చాలా పింక్ కలర్లో చాలా స్వీట్గా ఉంది. వైట్ అయితే బాగాలేదండి, నేను ట్రై చేశాను వైట్ ఫ్రూటు, అది చప్పగా అంత బాగాలేదు. కాబట్టి ఇది నాకు బాగా నచ్చింది, పిల్లలకి అంతా కూడా బాగా నచ్చింది. అందుకనేసి ఇవైతే నేను ఎక్కువ మొక్కలు అనేవి పెట్టాలనుకున్నాను. అలాగే అండి, ఈ ప్లాంట్లో వచ్చేసి మెడిసినల్ వాల్యూస్ చాలా ఉన్నాయండి. షుగర్ పేషెంట్స్కి వీళ్ళకి బీపీని కంట్రోల్లో ఉంచడం చాలా విటమిన్స్ అనేవి ఉన్నాయి. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చెప్పానండి. చూసారు కదా, ఇలాగ మనము ఒక 4 మొక్కలు పెట్టుకొని సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ లైన్ మొత్తము పెట్టేస్తాను. ప్రస్తుతానికైతే ఇవి పెట్టానండి. అలాగే డ్రాగన్ ప్లాంట్స్కి స్టాండ్స్ కూడా మనము తయారు చేసాము. చివరి వరకు చూడండి, ఎలా చేసామో కూడా మీకు తెలుస్తుంది. చాలా బాగుందండి స్టాండ్ అయితే. మీరు ఈజీగా మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు స్టాండ్స్. అంటే థ్రెడ్స్ కట్టడం వల్ల అవి కొద్దిగా వర్షాలకి అలా తడిచినప్పుడు అవి పోవడము అలాగ అయిపోతూ ఉంటుంది కదా. అదే స్టాండ్స్ అయితే మనకు స్టిఫ్గా నిలబడతాయి. చూసారా, ఇవి పీవీసీ పైప్స్ అండి. వీటిలో కూడా తక్కువ గేజ్ ఉండేటివి ఉంటాయి, అలాగే ఎక్కువ గేజ్ ఉండేటివి కూడా ఉంటాయండి. అంటే మనకు డ్రాగన్ ప్లాంట్ అనేది కొద్దిగా అవి రైమ్స్ ఇలాగా వచ్చినప్పుడు వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, కాబట్టి మనము గేజ్ ఎక్కువ ఉండేటువంటి పీవీసీ పైప్స్ అనేవి తీసుకోండి. మీరు కంటైనర్ సైజ్ అండి, అంటే 25 లీటర్స్ బకెట్ కాబట్టి నాకు ఇలాగా పెట్టుకున్నాను. మీకు కొంతమంది వచ్చేసి డ్రమ్స్లో పెడుతూ ఉంటారు, హాఫ్ కట్ డ్రమ్స్తో రకరకాలుగా పెడతారు కదా. మీకు ఎంత హైట్ కావాలో చూసుకొని దాన్ని బట్టి అయితే స్టాండ్స్ అనేవి తయారు చేసుకోండి. చూసారా, నేను ఇలాగా స్టాండ్స్ అనేవి ఒక 2 చేశానండి. తర్వాత మిగిలిన వాటికి కూడా చేసుకుందాము, ఫస్ట్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాము అనేసి ఒక 2 అయితే నేను చేసి పెట్టుకున్నాను. చాలా బాగుందండి, చాలా వెయిట్ కూడా ఉంది. అవి రైమ్స్ వచ్చినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా బాగా నిలబడుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసి హైట్ వచ్చేసి నేను 4.5 అంటే 4.5 అడుగులు తీసుకున్నానండి. 4 పైప్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి 4.5 అడుగుల పైప్ అనేది తీసుకున్నాను. తర్వాత చూసారా, ఇట్లా చాలా బాగుంది కదా స్టాండు. ఇక్కడ 2 పెట్టానండి, ఇక్కడ దీనికి ఒకటి అక్కడ ఒకటి 2. అంటే ఇవి బాగుంటే మళ్ళీ తర్వాత చేసుకుందాము అనే ఒక ఉద్దేశంతో ట్రై చేశాను. చాలా బాగా అనిపించింది. మళ్ళీ అయితే మిగిలిన మొక్కలన్నిటికీ కూడా పెట్టేసుకుంటానండి నేను. చూసారు కదా, చాలా బాగుందండి ఇది హైట్. ఇలా తీసుకొని అటు ఇటు అండి ఒక పైపు, అంటే ఇప్పుడు మనం 4 పైప్స్ పెట్టుకుంటాం కదా, 4 పైప్స్కి వచ్చేసి టీ పైప్స్ అనేది టీ పెట్టుకోండి.
చూసారు కదా, టీ ఆకారంలో ఉంటాయి కదా, ఆ పైప్స్ పెట్టుకున్న తర్వాత అంటే ఆ చివర ఈ చివర 1 ఇంచ్ పైప్ అనేది చిన్న ముక్క అనేది అటాచ్ చేయండి. తర్వాత వచ్చేసి ఎల్ షేప్ అండి, ఎల్ షేప్ ఉంటుంది కదా, అది పెట్టండి 4 పక్కల. పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక పైప్ అనేది అటాచ్ చేయండి. అంటే మీకు ఎంత హైట్ కావాలి, ఎంత వెడల్పు కావాలి అది చూసుకొని ఆ ప్రకారంగా పెట్టుకోండి. ఫస్ట్ అయితే 4 పైపులకి 4 టీలు పెట్టండి. తర్వాత వచ్చేసి 4 మూలల వచ్చేసి అటువైపు ఇటువైపు అంతా కూడా ఒక 3/4 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ పెట్టేసుకోండి. పైప్స్ సరిపోతాయి. చూసారు కదా, ఎల్ షేప్ పెట్టి చాలా బాగుందండి పైప్ అయితే. స్టాండ్స్ అనేవి చాలా బాగున్నాయి. వీటన్నిటిలో పెడతానండి నేను. ఇప్పుడైతే కొన్నిట్లో పెట్టేశాను, ఇంకా రెడీ అవ్వాలి కదా, ఆ రెడీ అయినవి వచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాను. దానికి స్టాండ్ తయారు చేశాను. ఆల్రెడీ ఇంతకుముందు మన దగ్గర 2 ఇయర్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవికి కొద్దిగా కష్టం అండి వాటికి స్టాండ్స్ పెట్టడము. ఎందుకంటే ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయినాయి కదా వాటి కొమ్మలు అవంతా కూడా. వాటికి కూడా నేను వీలు చూసుకొని నిదానంగా అరేంజ్ చేసుకుంటానండి స్టాండ్స్. చూసారా ఎంత బాగుందో. ఒకసారి మీకు అర్థం కాకపోతే కొంచెం జూమ్ చేసుకొని దగ్గరికి ఒకసారి చూడండి, మళ్ళీ మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగున్నాయండి స్టాండ్స్ అయితే, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీరు అంటే మనము షాప్కి వెళ్ళినప్పుడు మీరు అడగండి, అంటే గేజ్ ఎక్కువగా ఉండేటివి తీసుకోండి. చూసారా, వీటికి రైమ్స్ ఎక్కువగా ఉన్నాయండి, పెట్టడానికి కొంచెం కష్టమైంది. అందుకనేసి నేను వీలు చూసుకొని మళ్ళీ వీటి రెండింటికి కూడా పెట్టేస్తాను. ఈ థ్రెడ్స్ కట్టడం వల్ల వర్షానికి వాటికి వాలిపోతూ ఉంటాయండి, ఎండలకి వాటికి అవి వాలిపోతాయి కదా, అందుకనేసి స్టాండ్ పెట్టడం బెటర్ అండి. వీటికి కూడా నేను ఇంతకుముందు మనం హార్వెస్ట్ చేసాం కదా, మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది. చూసారా ఎంత బాగుందో. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి. వీడియో నచ్చితే కమెంటు లైక్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.